హలో అండి. మనం ఇంతకుముందు క్లాస్‌లో 19th లెసన్ వరకు కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు 20 లెసన్‌లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దామండి. లెసన్ నేమ్ శిల్పం మరియు కట్టడాలు. పురాతత్వ శాస్త్రజ్ఞులు రాతిపైన చెక్కిన సముద్రాలను, కాల్చిన బంకమట్టి ఆకృతులతో పాటు అందమైన రాతి కంచు శిల్పాలను కనుగొన్నారు. ఎక్కడ కనుగొన్నారంటే ప్రాచీన సింధు లోయ నాగరాలలో తవ్వకాలు జరిగిన అక్కడ రాతి కంచు శిల్పాలను కనుగొన్నారు. నిలబడి ఉన్నట్లు ఓ బాలిక కంచు విగ్రహం, సింధు లోయ ప్రతిమ, ఎద్దు బొమ్మ కలిగిన అందమైన హరప్పా ముద్ర, టెర్రకోటతో చేసిన అమ్మ తల్లి ఆకృతి. కేవలం 10,000 సంవత్సరాల పూర్వం నుండే నవీన సిరియా మరియు పాలస్తీనా వాసులు వ్యవసాయం మరియు జంతువులను మచ్చిక చేసుకోవడం ప్రారంభించారు. భారత ఉపఖండంలో 7 నుండి 8,000 సంవత్సరాల నాటి పురాతన గ్రామాలు బెలుచిస్తాన్లోని వాయువ్య ప్రాంతంలో బయలుపడ్డాయి. 7 నుండి 8,000 సంవత్సరాల నాటి పురాతన గ్రామాలు బెలుచిస్తాన్ వాయువ్య ప్రాంతంలో బయలుపడ్డాయి. సుమారు 5,000 సంవత్సరాల క్రితం భారత ఉపఖండంలోని వాయువ్య ప్రాంతాలైన బెలుచిస్తాన్, సింధు, పంజాబ్ మరియు గుజరాత్లలో ఇవి ఉద్భవించాయి. నెక్స్ట్ హరప్పా, మొహంజోదారో, కాలిబంగన్ మరియు లోథాల్ నగరాల పేర్లు వినే ఉంటారు. భారత ఉపఖండంలో పేరుగాంచిన ప్రాచీన నగరాల్లో ఇవి ప్రముఖమైనవి. ఉత్తరాన ఉన్న ఆఫ్ఘనిస్తాన్ నుండి దక్షిణాన ఉన్న గుజరాత్ వరకు మరియు తూర్పున పంజాబ్ మరియు హర్యానాల నుండి పశ్చిమాన బెలుచిస్తాన్ వరకు అనేక ఒకే రకమైన లక్షణాలతో విస్తరించబడ్డాయి. ఈ హరప్పా, మొహంజోదారో, కాలిబంగన్ మరియు లోథాల్ నగరాలు అన్నమాట. ఈ నగరాలు ఉత్తరాన ఉన్న ఆఫ్ఘనిస్తాన్ నుండి దక్షిణాన ఉన్న గుజరాత్ వరకు మరియు తూర్పున పంజాబ్ మరియు హర్యానాల నుండి పశ్చిమాన బెలుచిస్తాన్ వరకు ఇవి విస్తరించబడ్డాయి. చరిత్రలో ఈ దశను పురావస్తు శాస్త్రజ్ఞులు హరప్పా సంస్కృతి అనే పేరుతో సూచిస్తారు. సింధు నది మరియు దాని ఉపనదులతో ఏర్పడిన మైదాన ప్రాంతాలలో ఉండడం వల్ల కొన్నిసార్లు దీన్ని సింధు లోయ నాగరికత అని కూడా పిలిచేవారు. నెక్స్ట్ నగరాలంటే ఏమిటి? జీవనోపాధి కోసం వ్యవసాయం లేదా వేట మరియు జీవన సేకరణలపై ఆధారపడకుండా జీవించే అధిక జల ప్రాంతాలను నగరాలు అని మనం అంటాము. జనాభా కలిగిన ప్రాంతాలను నగరాలు అని అంటాం. ఈ నగరాలలో 3 లేదా 4 రకాల ప్రజలు కలిగి ఉంటాయి. ఏంటంటే చేతి వృత్తుల వారు, కుండల తయారీదారులు, లోహపు పనివారు, వడ్రంగి పనిచేసేవారు, భవన నిర్మాణం చేసే మేస్త్రీలు, రాళ్లను కొట్టేవారు మొదలైన వారు. వర్తకులు నగరం లోపల మరియు బయట ఉండేవారు. తయారు చేసిన వస్తువులను కొనడం లేదా అమ్మడం చేసే వ్యాపారులు. నెక్స్ట్ నగరాల లక్షణాలు. సుమారు 4,600 సంవత్సరాల క్రితం హరప్పా నగరాలు వేగంగా ఏర్పడి దాదాపు 700 సంవత్సరాలు వెలుగొందాయి. సుమారు 3,900 సంవత్సరాలలో క్రమేణా కనుమరుగయ్యాయి. చదరంగంలోని గడుల వలె ఒకదానికొకటి ఖండించుకుంటున్న వంకరలు లేని రహదారులతో నిర్మించబడ్డాయి ఈ యొక్క హరప్పా నగరం అన్నమాట. దాదాపు అన్ని నగరాలు 2గా విభజింపబడి నిర్మించబడ్డాయి. ఒక భాగంలో ఎత్తైన భవనాలు, ప్రధాన రాజప్రసాదాలు, నివాసాలు, కార్యాలయాలు, ధాన్యాగారాలతో ఉండగా మరి ఒక భాగంలో చేతి వృత్తుల వారు, వర్తకులు మరియు ఇతర సామాన్య ప్రజలు నివసిస్తూ ఉండేవారు. నెక్స్ట్ హరప్పా ప్రజలు వివిధ రకాల లోహాలతో తయారైన అనగా రాగి, వెండి, తగరం, మిశ్రమమైన ఇత్తడి మొదలైన వాటితో తయారైన వస్తువులు విస్తృతంగా ఉపయోగించేవారు. రాగి, వెండి, తగరం, మిశ్రమ లోహమైన ఇత్తడితో. లోథాల్ నౌకా నిర్మాణ కేంద్రం. ఇక్కడ మనం ఖచ్చితంగా వీటి యొక్క కొలతలు అనేవి గుర్తుపెట్టుకోవాలండి. తూర్పు పడమర మధ్య 37 మీటర్లు, ఉత్తరం దక్షిణ మధ్య 22 మీటర్లు గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో ఆలస్యంగా వాడుకలోకి వచ్చిన ఇనుమును వీరు ఉపయోగించలేదు. రాగి అరుదుగా లభించేది, దాని ఉపయోగం పరిమితంగా ఉండేది. ఎక్కువగా రాగి లభించేది
అది కూడా పరిమితంగా ఉండేది. ఇనుమును వారు ఉపయోగించలేదు. ఎవరు అంటే హరప్పా ప్రజలు. హరప్పా ప్రజలు తమ నిత్యావసరాల కోసం రాయి మరియు చెక్కతో చేసిన పనిముట్లు ఎక్కువగా ఉపయోగించేవారు. నరికే పని కోసం రాతితో చేయబడిన పొడవుగా ఉండే విశిష్టమైన రంపాలను, వర్తకం కోసం చక్కగా చెక్కబడిన రాతి ముద్రలను, ఆభరణం కోసం అందమైన రంగులతో నునుపుగా తయారు చేసిన రాతి పూసలను, వ్యాపారం కోసం రాతి బాట్లను, బరువు సూచించే రాళ్ళు అన్నమాట ఉపయోగించేవారు. పత్తి ఉన్ని బట్టలను తయారు చేసేవారు. వీటిలో చాలా తక్కువ పరిమాణంలో కొన్ని చరిత్రకారులకు లభ్యమయ్యాయి. నిజానికి వారు ఎన్నో అభివృద్ధి చెందిన నగరాలు కలిగిన ఇరాక్ లాంటి సుదూర ప్రదేశాలైన ఓడలపై ప్రయాణించి వర్తక వ్యాపారాలు కొనసాగించేవారు. నెక్స్ట్ భాష గురించి. హరప్పా ప్రజలు రాసిన పుస్తకాలు ఏవి మనకు లభించలేదు. చిన్న శిలాఫలకాలు, ముద్రలు మాత్రం లభించినప్పటికీ వాటిని ఎలా చదవాలో మనకి నేటికి కూడా తెలియదు. ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలండి. మొహంజోదారో మహాస్నానఘట్టం కొలతలు వచ్చేసి 11.8 మీటర్స్ ఇంటూ 7 మీటర్స్. నెక్స్ట్ పాలకులు. ఒక కేంద్రీకృత వ్యవస్థ అనేది ఉండేదన్నమాట. ఇది ఇంపార్టెంట్. ఒక కేంద్రీకృత వ్యవస్థ ఉండేది. ఈ కేంద్రీకృత వ్యవస్థను రాజు, పూజారి లేదా ఎన్నుకోబడిన కొంతమంది నాయకులు, వారిలో ఎవరు అజమాయిషీ చేశారో తెలియలేదు. వీళ్ళది ఏంటి? పాలన ఒక కేంద్రీకృత వ్యవస్థ. జీవనోపాధిలో మార్పు. దాదాపు 700 సంవత్సరాల తర్వాత గొప్ప నగరాలలో అభివృద్ధి చెందిన పట్టణాలు, వర్తకం, చేతి వృత్తుల వారు ఉత్పత్తి తగ్గిపోయి క్రమేణా క్షీణించి ఇక్కడ ప్రజల నుండి గ్రామాలకు తరలి వెళ్ళిపోయారు. ఇక్కడ ప్రజలు తూర్పుగా గంగా నది వైపు తరలిపోయారు. అంటే హరప్పా కాలం క్షీణించిపోయాక తూర్పుగా గంగా నది వైపు తరలిపోయారు. హరప్పా సంస్కృతిలోని గొప్ప నగరాలు కనుమరుగై భూమిలో కలిసిపోయాయి. నెక్స్ట్ ఇక్కడ మొహంజోదారో వీధిలో మురుగునీటి పారుదల వ్యవస్థ. నెక్స్ట్ సింధులోయ నాగరికత తర్వాత కాలం శిల్పకళ. కొద్ది కాలం తర్వాత ఖనిజాలతో, ఆకృతులతో పూత పోయడం మహారాష్ట్రకు విస్తరించింది. అద్భుతమైన కంచు పూత బొమ్మల తవ్వకాలలో బయటపడ్డాయి. 3000 సంవత్సరాలకు పూర్వం పూత పోసినవి. ఇక్కడ చూడండి, మహారాష్ట్రలో దైమాబాదు కంచు పూత బొమ్మలు అన్నమాట. శిల్పానికి సంబంధించి ముఖ్యమైన తరువాత ఘట్టం 2200 సంవత్సరాల క్రితం నాటి మౌర్యుల కాలం. అశోక చక్రవర్తి అనేక ప్రాంతాలలో బాగా పొడవైన నునుపు దిగిలిన స్తంభాలను పాతించాడు. వీటిని ఒకే రాతిలో చెక్కారు. వీటిపైన అశోకుని సందేశాలను చెక్కారు. ఈ స్తంభాల చివర భాగాన కొన్ని జంతువుల ఆకృతులు కూడా ఉండేవి. వీటిని రాజ చిహ్నాలు అంటే క్యాపిటల్స్ అని అంటారన్నమాట. ఈ 4 సింహాల తలలో 4 దిక్కులకు సూచిస్తూ ధర్మచక్రాన్ని చూపిస్తూ ఉంది. ఇది సారనాథ్ సింహ శిఖరం. సారనాథ్ ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్లో ఉంది. రాంపూర్లోని వృషభ శిబిరం. ఈ బొమ్మల కింద ఉన్నాయి కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఇవి కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్. బౌద్ధ స్తూపాలు, విహారాలు. ఒక వేదికపై నిర్మించిన అడ్డగోళపు ఆకారమే స్తూపం. ఈ అడ్డగోళపు ఆకారమే స్తూపం. దీని మధ్యలో బుద్ధుడు లేక బౌద్ధ భిక్షు అవశేషాలు అంటే దంతం, ఎముక, జుట్టు వంటి శరీర భాగాలు ఉంటాయి దీని లోపల. ఈ అడ్డగోళం పూర్తిగా మూసి ఉంటుంది. దీని లోపల మనం గుడిలోకి ప్రవేశించినట్లు ప్రవేశించలేం. దీనిపైన ఒక స్తంభం, ఇదన్నమాట. స్తంభం చివర ఛత్రం ఉంటాయి. చుట్టూ అందంగా అలంకరించబడిన ముఖద్వారాలు ఉన్న రాతి ప్రహరీ ఉంటుంది. అశోకుని కాలంలో వీటిని మట్టి, ఇటుక, చెక్కతో నిర్మించారు. తర్వాత రాతితో నిర్మించేవారు. స్తూపానికి అనేక అద్దాలు ఉన్నాయి. దీన్ని బుద్ధునికి ప్రతీకగా భావిస్తారు. అలాగే స్తూపపు గుమ్మటాన్ని విశ్వంగాను, ఈ స్తంభాన్ని భూమిని, స్వర్గాన్ని కలిపే వాదిగాను భావిస్తారు. యాత్రికులు పుష్పాలతో దీన్ని పూజిస్తారు. దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. స్తూపానికి వెలుపల వైపు ధ్యానం చేస్తారు.
అర్ధగోళంలో పూర్తిగా మూసి ఉంటుందన్నమాట. దీన్ని విశ్వంగాను, ఇక్కడ ఈ స్తంభాన్ని అండ్ ఈ ఛత్రాన్ని ఇది భూమికి స్వర్గానికి వారధిగా ఉన్నట్టు వీరు భావిస్తారనమాట. దీనికి లోపల ప్రవేశించడానికి వీల్లేదు, బయటనే ఉండి దీంట్లో పుష్పాలతోటి ప్రార్థనలు చేసుకుంటారు. మధ్యప్రదేశ్లో ఉన్న సాంచి స్తూపం అన్నమాట. ఇది అశోకుడు నిర్మించిన అత్యంత ప్రాముఖ్యమున్న స్తూపం ఇది. ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాలలో ముఖ్యంగా అమరావతి, బట్టిప్రోలు, రామతీర్థం, సాలిహుండం మొదలైన ప్రదేశాల్లో పురాతన శాస్త్రజ్ఞులు అనేక ప్రాచీన స్తూప శిథిలాలను కనుగొన్నారు. బట్టిప్రోలు వద్ద బుద్ధుని అస్థిక కలిగిన ఒక స్ఫటిక పేటికను కనుగొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అమరావతి, బట్టిప్రోలు, రామతీర్థం, సాలిహుండం, అలాగే ఇంకా బట్టిప్రోలు వద్ద బుద్ధుని అస్థిక కలిగిన ఒక స్ఫటిక పేటికను కనుగొన్నారు. ఇది నేలకొండపల్లిలోని బుద్ధ స్తూపం, ఖమ్మం జిల్లాలో ఉంది. చక్కగా అమర్చిన ఇటుకలు అన్నమాట ఇవి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఉన్న అమరావతి స్తూపం అత్యంత ప్రసిద్ధమైంది. 1900 సంవత్సరాలకు పూర్వం శాతవాహనుల కాలంలో దీన్ని నిర్మించారు. పైభాగంలో ఈ యొక్క స్తూపానికి పైభాగంలో ఎగిరే ఆకృతులను చూసారా? బుద్ధుని పూజించేందుకు స్వర్గం నుండి దిగివచ్చిన దేవతలుగా వీరిని భావిస్తారు. అమరావతి నేడు చిన్నాభిన్నమైన రాళ్లతో కూడిన గుట్ట. 1900 సంవత్సరాల క్రితం శిల్ప తోరణాలతో ఎంతో అద్భుతంగా ఉండేదన్నమాట. బ్రిటిష్ వారు కనుక్కొని లండన్కు తరలించారు. ఇక్కడ వాటిని తరలించలేని మద్రాసు మ్యూజియంలో భద్రపరిచారు. నాగార్జునకొండ స్తూపం మరొక ముఖ్య స్తూపం. ఇక్ష్వాకుల రాజధాని అయిన విజయపూరిలో ఇదొక భాగం. కృష్ణానది ఒడ్డున ఉంది. విజయపూరిలోని అనేక స్తూపాలు, విహారాలు, రాజప్రసాదాలు ఉన్నాయి. అందమైన క్రీడా ప్రాంగణం, స్టేడియంను పోలిన నిర్మాణం, నది స్నానఘట్టాలు ఉన్నాయి. దురదృష్టవశాత్తు మొత్తం నగరాలు నాగార్జున సాగర్లో నీటిలో మునిగిపోయాయి. ప్రఖ్యాత బౌద్ధ శిల్పాలు వాయువ్య దిశలోని గాంధార నుంచి, ఉత్తరప్రదేశ్లోని మధుర సారనాథ్ నుంచి లభించాయి. ఇక్కడ అమరావతిలోని శిల్ప సంపద. పిచ్చిపట్టిన నలగిరి అనే ఏనుగును బుద్ధుడు శాంతింప చేయడాన్ని ఈ చిత్రం చూపిస్తుంది. రాజుగారి ఈ ఏనుగు అదుపు తప్పి చెలరేగటంతో వీధుల్లోని ప్రజలు భయభ్రాంతులయ్యారు. అయినప్పటికీ బుద్ధుణ్ణి చూడగానే ఆ ఏనుగు శాంతించి అతనికి మోకరిల్లింది. ఇదన్నమాట నలగిరి అనే, పిచ్చి పట్టిన నలగిరి అనే ఏనుగు. నెక్స్ట్, నాగార్జునకొండలో లభించిన ఈ శిల్పంలో 6 యువరాజులు, ఉపాలి అనే క్షురకుడు బౌద్ధ సంఘంలో ప్రవేశానికి అనుమతి పొందడం చూడవచ్చు. ఉపాలి అనే క్షురకుడు బౌద్ధ సంఘంలో ప్రవేశించడాన్ని ఈ పటంలో చూడవచ్చు. ఈ ఉపాలి గుర్తుపెట్టుకోండి. సాంచి నుంచి సేకరించిన ఈ శిల్పం గ్రామాలలో దినచర్య తెలుపుతుంది. ఈ అందమైన ఫలకం ఒక గ్రామంలో బుద్ధుని సందర్శనానికి తెలుపుతుంది. విహారాలు అనేవి బౌద్ధ భిక్షువులు నివసించే సన్యాసుల పీఠాలు లేదా ఆవాసాలు. సాధారణంగా విహారాల్లో బహిరంగ ఆవరణ ఉంటుంది. దాని చుట్టూ చిన్న గదులు ఉండేవి. మరొక వైపు చిన్న పూజా మందిరం లేదా ఒక స్తూపం లేదా బుద్ధుని ప్రతిమ ఉండేది. ఈ పూజా మందిరాన్ని చైత్యమాని బౌద్ధ భిక్షువుల ప్రార్థనా స్థలమని అన్నారు. నాసిక్ కాలేలలో గుహ విహారాలను కనుగొన్నారు. వీటిలో కూడా చెక్కిన కొన్ని అందమైన శిల్పాలు ఉన్నాయి. నాసిక్ కార్లేలో గుహ విహారాలను కనుగొన్నారు. చైనా యాత్రికులు షాఫియాన్, ఇస్సింగ్, హ్యుయాన్సాంగ్ బుద్ధుని జీవితంలో సంబంధం కలిగిన ప్రాంతాలను, ప్రముఖ బౌద్ధ సన్యాసాలను, విద్యాపీఠాలను సందర్శించేందుకు విచ్చేశారు. హ్యుయాన్సాంగ్ తదితరులు ఆనాటి ప్రఖ్యాత బౌద్ధ సన్యాసుల విద్యాపీఠమైన నలంద బీహార్లో ఉంది. విద్యను అభ్యసిస్తూ కాలం గడిపారు. నెక్స్ట్, రాతిని తొలగించి చైత్యాలు, మొదటి దేవాలయాలు. ఇలాంటి మహారాష్ట్రలో ముఖ్యంగా కాల్లే, బాజా, కన్హేరి, నాసిక్లలో చూడవచ్చు. కాల్లే, బాజా, కన్హేరి, నాసిక్లలో చూడవచ్చు. ఏంటి అంటే విహారాల నిర్మాణాలను. నెక్స్ట్,
గర్భగుహ అని పిలిచే ఒక చిన్న గదిలో బుద్ధుని విగ్రహం ఉండేది. ఇక్కడ కార్లే చైతన్యపు వెలుపలి ద్వారం, చైతన్యపు లోపలి ద్వారం, కార్లే శిల్పాలు, ప్రాచీన బౌద్ధ ఆలయం 1600 సంవత్సరాలకు పూర్వం నిర్మించారు. అంతే అండి, ఈ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో పచ్చదనం 21వ లెసన్ అండ్ ఇది లాస్ట్ లెసన్. తెలంగాణలో 17 డిగ్రీల నుండి 46 మరియు 19 డిగ్రీల నుండి 47 ఉత్తర అక్షాంశాలు, 77 డిగ్రీల నుండి 16 మరియు 81 డిగ్రీల నుండి 43 తూర్పు రేఖాంశాల మధ్య ఉంది మన తెలంగాణ. మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 33% చెట్లు విస్తరించి ఉండాలి. తెలంగాణలో చెట్లతో విస్తరించిన ప్రాంతం 24% మాత్రమే ఉండి తక్కువ వర్షపాతానికి నీటికి సంబంధించిన సమస్యలు దారితీసింది. మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణాన్ని ఆశించిన 33% పెంచడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బృహత్తరమైన మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. దీన్ని సాధించడానికి రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలను నాటాలని ప్రతిపాదించడం జరిగింది. అటవీ శాఖ మరియు ఇతర ప్రభుత్వాల శాఖలచే 4000కు పైగా నర్సరీలు ప్రారంభించారన్నమాట. భారతదేశపు ఫారెస్ట్ మ్యాన్ జాదవ్ మొలాయ్ పయాంగ్ అస్సాంలోని జోర్హాట్ జిల్లాలో ఒక అటవీ కార్మికుడు. తన 16వ ఏట 1979 సామాజిక అటవీ కార్యక్రమం అనే ప్రాజెక్టులో 5 సంవత్సరాలు కార్మికుడిగా కొనసాగాడు. ఆ ప్రాజెక్టు పని పూర్తయిన తర్వాత కార్మికులందరూ వెళ్ళిపోయారు. కానీ తన సొంతగా చెట్లు నాటడం కొనసాగించాడు. 20 సంవత్సరాల కాలంలో బ్రహ్మపుత్ర నది యొక్క ఇసుక తిన్నెలపై తాను దాదాపు 1360 ఎకరాల విస్తీర్ణంలో ఎన్నో చెట్లు నాటి వాటిని సంరక్షించాడు. ఆయన చేసిన ఈ పనిలో మొత్తం ఆ ప్రాంతం అంతా అడవిగా మారిపోయింది. దానితో ఆ అడవిని ఆయన పేరుతో మొలాయ్ అడవిగా పిలువసాగారు. ఆయనను భారతదేశపు ఫారెస్ట్ మ్యాన్ అని పిలుస్తూ దేశంలో 4వ అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీతో గౌరవించడం జరిగింది. ఈ పారాగ్రాఫ్ ఇంపార్టెంట్ అండి. జాదవ్ మొలాయ్ అస్సాంలోని జోర్హాట్ జిల్లాలో ఒక అటవీ కార్మికుడు. ఈయనకి పద్మశ్రీ అవార్డు వచ్చింది. నాటిన మొక్కలన్నీ సంరక్షించబడుతున్నది లేనిది తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం జియో ట్యాగింగ్ ద్వారా పరిశీలిస్తుంది. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలనే కార్యక్రమం అమలు చేస్తున్నారు. వనజీవి రామయ్య గురించి తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం గ్రామీణ మండలంలో రెడ్డిపల్లి గ్రామానికి చెందిన 70 ఏళ్ల వయసులో గల దరిపల్లి రామయ్య వనజీవి రామయ్యగా ప్రజాదరణ పొందాడు. మొక్కలు నాటండి, ప్రాణాలు కాపాడండి అనే వాక్యం యొక్క ఉపయోగాల గురించి ఉపన్యాసాలు ఇవ్వడం కాకుండా ఆయన దానిని సార్థకం చేసి చూపించాడు. జేబు నిండా విత్తనాలతో సైకిల్ నిండా మొక్కల బరువుతో మైళ్ళ దూరం సైకిల్ తొక్కుతూ వెళ్ళేవాడిగా స్థానికులకు తాను తెలుసు. పర్యావరణాన్ని కాపాడటానికి మొక్కలు నాటడం ఎంతో అవసరమో ఆయన వాస్తవంగా గుర్తించాడు. అతడు వెళ్ళే ప్రతి చోట తన వెంట ఎవరూ లేకున్నా ఒక్కరే బీడు భూముల్లో మొక్కలు నాటాడు. మొక్కలు నాటడమే కాదు, ఇతర వ్యక్తులకు, సంస్థలకు మొక్కలు నాటడానికి ప్రేరణ ఇచ్చి వాటిని పెంచి సంరక్షించాడు. పర్యావరణాన్ని కాపాడడానికి తాను చేసిన అవిశ్రాంతమైన కృషి పచ్చదనాన్ని పెంచడానికి తాను చేసిన అద్భుతమైన ప్రయత్నం దేశంలోనే గౌరవప్రదమైంది, పద్మశ్రీ పురస్కారం పొందేలా చేసింది. ఇలాగ పద్మశ్రీ ఉన్నాయని చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? అంతే. ఈ యొక్క వీడియోతో మనకు సోషల్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ చెప్పుకున్నామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.